హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ మీ అందరికీ. వెల్కమ్ టు సింప్లీ చిన్ని కిచెన్ అండి. ఈరోజైతే మీకు నేను ఒక విషయం షేర్ చేసుకుందాం నేనైతే వీడియో చేస్తున్నా. నేను సింహాచలం వచ్చి 10 years అవుతుందన్నమాట. సింహాచలంలోని మనకి బంగారు తల్లి వృద్ధాశ్రమం ఆపోజిట్న రైతు బజార్ పెడతారట. నాకైతే తెలియదు. 10 yearsలో నేను వెళ్ళలేదు. ఆ టైంలోని సండే మార్నింగ్ పెడుతున్నారనమాట. ఈయనైతే వాకింగ్కి వెళ్ళి అటు నుంచి వచ్చి చిన్ని అక్కడ సంత భలే పెట్టారు, అదే రైతు బజార్ భలే పెట్టారు, వెజిటేబుల్స్ అని చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పదా వెళ్ళి తెచ్చుకుందాం అన్నారు. నేనైతే ఎందుకులే అనుకున్నాను, కానీ వెళ్తే ఏవో కొన్ని తెచ్చుకోవచ్చు కదా, లీఫీ వెజిటేబుల్స్ టైప్ ఏవైనా అని చెప్పి బయలుదేరాను. వెళ్తే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, అన్ని రకాల కాయగూరలు అయితే ఉన్నాయి. అన్నీ ఫ్రెష్గా తాజాగా చాలా అంటే నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి అన్నమాట. ఆకుకూరల నుంచి వెజిటేబుల్స్ అన్నీ నాకైతే భలే నచ్చేసినాయి. ఏమి తీసుకోను అని వెళ్ళేదాన్ని, మొత్తం అన్ని వెరైటీస్ ఒక్కొక్కటి తీసుకున్నా. ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ మిస్ చేశాను. నాకు అవి కూడా తీసుకోవాలనిపించింది, కానీ మేము ఉండేది ఇద్దరమే ఫ్రెండ్స్. ఇవన్నీ తెచ్చుకొని ఏం చేసుకుంటాం, సర్లే ఏవో తెచ్చుకుందాంలే, పిల్లలు కూడా ఇక్కడ లేరు, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, తెచ్చుకొని ఏం చేసుకుందాం అనుకున్నా. కానీ అవి చూస్తే మనసు ఒప్పలేదు, అన్నీ తెచ్చుకున్నాను. బేసిక్గా మా వారు రైల్వే గార్డ్ అనమాట. ఆయన బయట టూర్లు గట్రా వెళ్ళేటప్పుడు కూరలు అక్కడ నుంచి ఏవో బాగుంటే పట్టుకొస్తారు. ఇక్కడైతే వెజిటేబుల్స్ కొనేది చాలా తక్కువ. మాకు టెర్రస్ గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ వస్తాయి, ఇవి చాలా బాగున్నాయి. మీకు ఎంతమంది తెలుసో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్. చాలా బాగున్నాయి కదా వెజిటేబుల్స్.